రెండవ దశ రిటర్నింగ్ అధికారి చేసేటటువంటి పనుల గురించి తెలుసుకుందాం. ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ను అందజేయడం, పోలింగ్ స్టేషన్లను 100% తనిఖీ చేసుకోవాలి. అధికారుల యొక్క పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను పూర్తిగా సమీక్షించుకోవడం, వారికి కేటాయించిన ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడం, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో సంప్రదింపులు జరపడం, పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క రోజువారీ ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, వారి యొక్క ఖర్చులను చూపించడంలో విఫలమైతే వారికి నోటీసులను జారీ చేయడం, మండల పంపిణీ కేంద్రంలో సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసి వారి యొక్క గ్రామానికి కేటాయించినటువంటి ఆ గ్రామానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ప్రిసైడింగ్ అధికారులకు అందచేసి ఆ సామాను సరిగ్గా ఉందో లేదో చూసుకునేలా పిఓ గారికి తెలియజేయడం, మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు వాటి ఏర్పాట్లను తెలుసుకోవడం, ఓటర్లకు ఓటర్ స్లిప్లను జారీ చేయడం, పోలింగ్ నిర్వహణకు పోలింగ్ సిబ్బందిని పోలింగ్ స్టేషన్లకు పంపించడం, వారికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా వారికి అందచేయడం, పోలింగ్ సమర్థవంతంగా జరుగుతున్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులకు తెలియచేయడం, నివేదికలను సమర్పించడం, ఓటింగ్ అనంతరము ఓట్లను లెక్కించడం, తదుపరి ఫలితాలను ప్రకటించడం, సంబంధిత అధికారుల సహాయంతో వెలువడినటువంటి ఫలితాలను ఎప్పటికప్పుడు టీపోల్లో ఎంటర్ చేయడం, తదుపరి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం, ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నిక ధ్రువపత్రాలను అందచేయడం, సర్పంచ్గా పోటీ చేసిన వ్యక్తి యొక్క ఎన్నికల వ్యయం ఖర్చుల వివరాలన్నీ కూడా పర్యవేక్షించడం, ఎన్నిక పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు మిగతా సామాగ్రి అంతా కూడా తిరిగి వాటిని మళ్ళీ మండల కేంద్రంలో అప్పగించడం,